మొదటి సామెల గ్రంథము 17 అధ్యాయము 37లో చదివినప్పుడు దావీదుకి దేవుడు ఎలా విడిపించాడు అని ఆయన అక్కడ ఆయన చెప్తున్నాడు. సింహముల యొక్కయో బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. చాలు. అయితే అందరు కూడా సౌలు సైన్యంలో భయపడుతున్నారు గోలియత్కే. ఈ హిస్టరీ అందరికి తెలిసినటువంటి విషయము. అయితే అందరు భయపడుతున్నాడు, దాక్కుతున్న 40 రోజు వరకు ఎవరైనా వస్తే నాతో పాటు యుద్ధం చేయమని చెప్తే అంత గొప్ప గొప్ప సైన్యములు సావుల్ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ భయపడుతున్నారు. కానీ ఎప్పుడైతే విన్నాడో దావీదు ఈ విషయంలో అక్కడ వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన దావీదు విషయంలో సౌల్ దగ్గర వినబడుతుంది, ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన వెళ్ళి నేను చంపేస్తానన్నాడంటే ఆయనకి పిలువమంటే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలు దగ్గర ఇది మాటలు తెలియపరుస్తున్నాడు. దేవుడు నన్ను సింహము నుండి ఎలుగుబట్టి బలం నుండి నన్ను రక్షించిన యెహోవా నన్ను విడిపించునని చెప్పెను. చాలు. రెండోదిగా మనము విశ్వాసము అని అడుగు. సెకండ్ ఏంటి? విశ్వాసం అని అడుగు. ఈయనకి విశ్వాసం ఉన్నాడు. అప్పటి వరకు చూశాడు, ఆయన జీవితంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్లో బట్టి దావీదు ఆయన ముందుకెళ్ళారు. అప్పుడు ఆయన గొర్రె కాపరిగా ఉన్నటువంటి దావీదు అడవిలో ఆయన గొర్రె దగ్గర సింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు చంపేశాడు. దేవుడు అలాంటి కృప ఇచ్చాడు. కాబట్టి అదే దేవుడి గోలియతును కూడా చంపటానికి దావీదుకి ఉన్నటువంటి విశ్వాసం చాలా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు చాలామంది మీరు నా జీవితంలో ఇది ఎప్పుడు జరిగింది, నేను ఎప్పుడు సాక్షి చెప్తాను అని మీరు చూస్తున్నారా? నీవు నీ పరిస్థితిలో ఏమైతుంది, నీ పరిస్థితులు ఏమైతే ఉంది, భయంకరంగా ఉంది, నేను ఎప్పుడు సాక్షి చెప్తాను. పక్కన వాళ్ళు మంచిగా సాక్షి చెప్తున్నారు, నా జీవితంలో దేవుడు ఇదే చేశాడు, నేను దేవుడి దగ్గర వచ్చిన తర్వాత ఏదో జరిగింది, ఏది మేలు జరిగింది, దేవుడు గర్భఫలం ఇచ్చారు, దేవుడు ఆ పరిస్థితిని మార్చేశాడు. ఈ అనేకమైన సాక్షిలో మీరు దేవుని మందిరంలో వచ్చిన తర్వాత వింటూ ఉంటున్నారేమో. కానీ నా జీవితంలో ఇది ఎప్పుడు జరిగిద్ది, నేను కూడా ఎప్పుడు సాక్ష్యం ఇవ్వాలని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే ఈరోజు వినండి, దావీదు జీవితంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. అప్పుడు వరకు ఆయన సింహములను, ఎలుగుబంటులను, చిరుతను కొని ఆ జంతువులను ఆయన గొర్రె దగ్గరకు వస్తే గొర్రెలో కాపాడుతూ ఆయన పట్టుకొని పోయినా కూడా లాగేసుకొని తీసుకొచ్చాడు, ఆయన చంపేసి. అదే దేవుడు నన్ను గోలియతు చేతిలో కూడా దేవుడు విడిపిస్తాను ఒక కాన్ఫిడెన్స్. అందుకు ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, గొప్ప గొప్ప సైనికులు. అప్పటి వరకు సౌలు సైన్యంలో ఉన్నటువంటి ఈ సైనికులు, అక్కడ ఉన్నటువంటి ఈ సైనికులు ఏ లెవెల్కి ఉన్నటువంటి వాళ్ళైనా గొప్ప సైనికులు. అప్పటి వరకు చాలా యుద్ధంలో చేసినప్పుడు యుద్ధాలు గెలిచారు వీళ్ళు ఆ సైనికుల ద్వారా. వీళ్ళు ఫస్ట్ టైం యుద్ధంకి వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళలేదు. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఎందుకు భయపడుతున్నాడు ఇక్కడ? కానీ ఇక్కడ దావీదు ఎందుకు భయపడట్లేదు? ఆయన మొదటిగా దేవుడి మీద విశ్వాసించాడు. అవును, దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా నాకు అప్పుడు విడిపించాడు, ఇప్పుడు చేయలేదు ఇది పని, అయ్యా నేను వెళ్తాను అని సౌలుతో చెప్పినప్పుడు ఆయన అడుగు వేశారు, విశ్వాసానికి అడుగు. ఈరోజు నీ ప్రార్థన మీద నీకు నమ్మకం లేకపోతే, విశ్వాసం లేకపోతే, దేవుని వాక్కు మీద విశ్వాసం లేకపోతే దేవుడు ఏం చేయలేదు, ఏం పని చేయలేదు.
అందుకు యేసుకి ప్రభువారు ఆయన చేసిన అద్భుతాలు, స్వస్థత కార్యాలు, ఎక్కడైతే విశ్వాసం ఆయన మీద విశ్వాసించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎక్కడైతే నమ్మకం చూపించాడో, విశ్వాసించాడో, అమ్మ నీ నమ్మకం ద్వారా జరిగింది, నీ విశ్వాసం ద్వారా జరిగింది, నీ విశ్వాసం ద్వారా అది జరుగును కాకన్నాడు. ఈరోజు ఈ వాక్ను దేవుని సేవకుల ద్వారా మాట్లాడుతున్నటువంటి వాక్యములు నీ కుటుంబం కొరకు, నీ ఆర్థిక జీవితం కొరకు ఎలా బయటపడాలి, మీ అప్పు నుండి ఎలా బయటపడాలి, నీ భర్త ఎలా మార్మనసు పొందుకుంటాడు, ఎలా మీ కుటుంబం రక్షించబడతాడు, ఎలా నీ మానసికంగా కుటుంబ పరంగా ఏమైనా కావచ్చు అక్కడ నువ్వు విడుదల పొందాలి. నీవు ఎదురు చూస్తున్నటువంటి నీవు ఈ వాక్యములు మొదటిగా నీవు ఏంటంటే ప్రార్థన చేయాలి. మొదటి అడుగు వేయాల్సిన అడుగు ప్రార్థన, 2 అడుగులు ఏంటంటే విశ్వాసం. విశ్వాసంతో నీవు విశ్వాసమైన అడుగు వేయాలి. ఈయన అడుగు వేశారు దావీదు, ఇప్పుడు నేను చంపేస్తాను. అదేవిధంగా ఆ పని జరిగించారు, చంపేశారు, ఆయన తల నరికేశారు. అప్పుడు గొప్ప విడుదల వచ్చింది ఇజ్రాయేలు ప్రజలకి ఆ సమయం, ఆ యుద్ధంలో దావీదు ద్వారా. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఆయన రిస్క్ తీసుకున్నాడు. ఈరోజు చాలామంది ఆదివారం రిస్క్ తీసుకోవటానికే, అంటే ఆదివారము ఈరోజు చాలామందికి నమ్మకం ఉండట్లేదు. ఏ రోజు మందిరంలో రావాలి, ఈరోజు పరిశుద్ధ దినములో ఏ రోజు ఆదివారంలో ఉండాలి, ఆరాధన చేయాలి, నేను దేవుని మందిరంకి దేవుని ఆలయంకి వెళ్ళాలని తెలిసినా కూడా అయ్యో నా అప్పులో ఎలా తేరిపోతుంది, ఈరోజు ఒక రోజు కూలికి వెళ్ళకపోతే, పనికి వెళ్ళకపోతే ఎలా వడ్డీలు కట్టాలి, ఎలా అప్పు తీరాలి, ఎలా ఇది చేయాలి. నీకు నమ్మకం లేదా? నీకు విశ్వాసం లేదా? నీ ఒక్కరోజు వెళ్ళకపోతే చాలా మిస్ అవుతున్నావు. ఒక్కరోజు దేవుని మందిరం రాకపోతే చాలా మిస్ అవుతున్నావు. నీకు 1000 రూపాయలు 2000 అయినా ఆ రోజు కూలి వచ్చినా అది శ్రాపంగా మారిపోతుంది. పరిశుద్ధమైన దినములో నీవు మిస్ చేస్తే, దేవుని సన్నిధి రాకపోతే ఇబ్బంది, చాలా నీవు లాస్ అయిపోతావు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి వస్తావు, ఆ రోజు మనసుపూర్వకంగా ఆరాధిస్తావు, దేవుడు నీ ఆత్మలో, నీ ప్రాణంలో, నీ జీవితంలో గొప్పగా ఆ దేవుడు నిన్ను సహాయం చేస్తాడు, దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈయన విశ్వాసం అని అడుగు వేశారు. అయితే ఆ దేవుడు మీద విశ్వాసం ఉంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడని. ఏ రోజు ఏమైనా దేవుని సన్నిధికి రావాలి. నేను ప్రార్థన చేసే సమయం ప్రతి ఒక్క రోజు నేను ప్రార్థన కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన కూర్చోవాలి, తెల్లారుజామున లేగాలి, నైట్ ప్రేయర్ చేయాలి, ఇంకా పడుకోక ముందు చేయాలి, ప్రార్థనలు కూర్చోవాలి. ఏమైనా సరే నేను ప్రార్థన చేయకుండా ఉండాలని ఒక తీర్మానం ఈరోజు నీవు చేస్తే, నీ కుటుంబం కొరకు, వాళ్ళు ఎందుకొరకైతే నీవు ఎదురు చూస్తున్న విషయంలో కంటిన్యూగా నీవు ప్రార్థనలో చేస్తూ ఉంటే, ప్రార్థన ద్వారా ఎదితే దేవుడు నీ జీవితంలో ఇజ్రాయేలులకి ఇచ్చినటువంటి విడుదలలో మీ కుటుంబం, నీ జీవితం దేవుడు ఇవ్వబోతున్నాడు. 2దిగా నీ విశ్వాసమైన అడుగు. విశ్వాసంతో చాలామంది ప్రార్థన చేస్తున్నాడు కానీ విశ్వాసం ఉండట్లేదు. నీ విశ్వాసంతో ఏం చేయాలి? రిస్క్ తీసుకోవాలి. సద్రకు, మేషక్, అబేద్నగో జీవితంలో దేవుడు గొప్ప విడుదల ఇచ్చారట. మీరు తర్వాత చదవండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 26లో వీళ్ళకి అన్నారు, అక్కడ ఉన్నటువంటి రాజు అన్నాడు, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో వీళ్ళు మోకరించకపోతే నేను వాళ్ళకే ఈ అగ్నిలో వేస్తామంటే నేను ఎవరు దగ్గర సాగిలపడం, మేము మా దేవుడు తప్ప అనుకున్నా అని అన్నారు. వారు భయపడలేదు. హల్లెలూయా. వీళ్ళు భయపడలేదు. ఎవరికే భయపడ్డారో? దేవునికి, దేవుని వాక్యంకి. వీళ్ళు భయపడలేదు. అందుకు వాళ్ళకి అగ్నిలు వేసినా పడేసినా దేవుడు వాళ్ళ తోడున్నాడు. తర్వాత కాపాడుకున్నాడు దేవుడు. నీ ప్రతి ఒక్క పరీక్ష నుండి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయనకి అసాధ్యం ఏమి లేదు. నీ ఆర్థిక జీవితం కానీ, నీ అప్పులో కానీ, నీ రోగాలు కానీ, చేతబడి కానీ ఏమైనా కావచ్చు, ఇది నీ కోర్టు కేసు విషయంలో కానీ ఏమైనా కావచ్చు, ఆయనకి అసాధ్యం ఏమి లేదు. నమ్ము, విశ్వాసించు దేవుడికి.
ఆ పరీక్ష నుండి, అగ్ని అని పరీక్ష నుండి బయటికి తీసుకువచ్చాడు. అదేవిధంగా దానియేలుకి 6:22 మనం చూసినప్పుడు సింహం బోన నుండి దేవుడు బయటికి ఆయనకు విడుదలిచ్చారట. విడుదలిచ్చారు వాళ్ళకి కూడా. ఆయన నిర్దోషముగా ఉన్నాడు, ఎప్పుడు భయపడలేదు, ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. ఏలు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సదురక మేషక్ అబేద యవనస్తులు. ఎవరైతే దేవుడు కొరకు నిలబడతాడో, దేవుని పరిచర్య కొరకు నిలబడతాడు, ఒక ఆత్మలు రక్షించబడటానికి నిలబడతాడు, మీ కుటుంబం కొరకు నువ్వు నిలబడతావు, వీళ్ళందరూ కూడా రక్షించబడాలి, మీ గ్రామం కొరకు మీరు నిలబడతారు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నేను నిలబడ్డాను నా కుటుంబం కొరకు. నన్ను ఇంటి నుండి తరిమేశారు, వెలివేశారు. ఆ సమయంలో 17 సంవత్సరం వయసులో నేను యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టాననేసరికి గ్రామం నుండి, ఊరు నుండి నీవు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వెళ్ళిపోమని నన్ను పంపించారు. వాళ్ళు వెలివేశారు. వాళ్ళ ముందు నేను కాంప్రమైజ్ అవ్వలేదు. నన్ను యేసుక్రీస్తు ప్రభువుకి విడిచిపెట్టమన్నాడు, నేను విడిచిపెట్టాను. ఆ వయసులో నేను కాంప్రమైజ్ అవ్వలేదు. కాబట్టి ఈరోజు అనేక మందికి ఆత్మలకైనా, వందలాది ఆత్మలకి నేను రక్షించగలుగుతున్నాను. మా కుటుంబం వాళ్ళందరికీ రక్షణకి వాళ్ళు వచ్చారు. గ్రామం నుండి రక్షణకు వచ్చాడు. మా గ్రామంలో ఒక మంచి సంఘం దేవుడు ఇచ్చాడు. కారణం అదే, నీవు నిలబడితే దేవుని సన్నిధిలో ఏమైనా కావచ్చు. ఎన్ని శోధనలు వచ్చినా, ఫస్ట్ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్లు వచ్చినా, నన్ను ఎవరు ఏమనుకున్నా, మా బంధువులు కానీ ఎవరు అయినా ఏమనుకున్నా, నేను మందిరంకి వెళ్ళాలి, నేను దేవుడు సన్నిధికి వెళ్ళాలి, నేను రక్షకుడు అంగీకరించాలి. ఏమైనా కావచ్చు, నా పెళ్ళికి రాకపోవచ్చు, ఏమైనా జరిగిన రాకపోవచ్చు, వాళ్ళు బెదిరిస్తున్నారు, మీ దగ్గర రావండి, ఏది చేయము, నీ దేవునికి విడిచిపెడితేనని నన్ను ఆ రోజు బెదిరించారు. అన్ని విధంగా కానీ నువ్వు నిలబడితే దేవుడు ఆయన నీతో నిలబడతారట. హల్లెలూయా. అందుకు ఈరోజు నీవు వేయాల్సిన మొదటి అడుగు ప్రార్థన. అదేవిధంగా విశ్వాసం అనే అడుగు 2దిగా, 3దిగా రిస్క్ తీసుకోవాలి. ఈరోజు రిస్క్ తీసుకోకపోతే మనము ముందుకు సాగలేము. అందుకు రాబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో ఏ పని, నేను 23 వారం దాకా నేను కూర్చోవాలి, ఏమైనా సరే నేను దేవుని సన్నిధికి రావాలని ఒక తీర్మానం చేసుకో. నీ పనికి, నీ కుటుంబం ఏమైనా జరిగినా ఎప్పటి నుండి నీవు సిద్ధపడు. ఇంకా ఈ ప్రార్థనలో 21 రోజు ప్రార్థనలు అనేక మంది విడిపించబడుతున్నారు. మీరు కూడా ఖచ్చితంగా ఆ కార్యాలు చూడబోతున్నాడు. ఆ ప్రార్థనల ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నీవు కూడా సాక్షి చెప్పబోతున్నావు. నేను నిజంగా చెప్తాను, నీవు సాక్షి చెప్పబోతున్నావు.